ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రతిరోజు మనం ఉదయాన్నే లేచిన వెంటనే మనం మొట్టమొదటిగా ప్రభువును కలుసుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, వాక్యం ధ్యానించినప్పుడు మీ జీవితంలో అనేకమైన మేలు తప్పకుండా మీరు చూస్తారు. ఉదయకాలం లేచిన వెంటనే వేరే ఏం చేసినా మీ జీవితంలో చాలా నష్టపోతావు, చాలా లాస్ అయిపోతావు. కాబట్టి ఉదయాన్నే ప్రభువును కలుసుకోండి, ప్రార్థించండి. రోజంతా నా కాపరిగా ఉండమని ప్రభువుని అడగండి. నీ తోడు ఎంతమంది ఉన్నా నీకు అపాయం తప్పించబడదు. ప్రభు నీకు తోడు ఉంటే ప్రతి అపాయం నుంచి నువ్వు తప్పించబడతావు, విడిపించబడతావు. చాలామంది అడిగే మాట ఏంటంటే, నాకు జాబు ప్రభు ఇవ్వలేదండి. నాకు జాబ్ ఇచ్చింటే ఈ పాటికల్లా మా కుటుంబాన్ని చక్కగా పోషించుకునేవాడిని. చాలామంది నేను ఎన్నో రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాను కానీ నాకు జాబ్ ఇవ్వడం లేదండి అని జాబ్ మీద నువ్వు ఆధారపడి అడిగేంత వరకు మనం చాలా విషయాల్లో దేవుని మీద ఆధారపడం, జాబ్ మీద ఆధారపడతాం. ఆయన అంటాడు, నువ్వు నా మీద ఆధారపడితే నేను నీకు ఏమైనా ఇస్తాను. జాబ్ మీద ఆధారపడ్డావు కాబట్టి ఆయన అంటాడు, జాబ్ లేకపోయినా కూడా నేను నిన్ను పోషించే దేవుడు. ఇది తెలియడానికే కొంతమందికి జాబ్ లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ జాబ్ అని జాబ్ గురించే ప్రార్థిస్తూ ఉంటాం. చాలా విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడం. ఆయన అంటాడు, నువ్వు దాని మీద ఆధారపడ్డావు కాబట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను ఎలాంటి స్థితిలో అయినా, ఎలాంటి సమయంలో అయినా నేను నిన్ను పోషించే దేవుడిని తెలుసుకునేంత వరకు ఒక మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. అద్భుతమైన మాట కదా. నిన్ను పోషించే దేవుడు. జాబ్ ఉంటేనే కాదు, ఏదైనా జరిగితేనే కాదు, మరి ఏదైనా ఉంటేనే కాదు, ఏమీ లేకపోయినా నేను పోషించే దేవుడు నన్ను తెలుసుకునేంత వరకు. చూడండి, మరి ఏలియా మరి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అక్కడ ఏముంది ప్రభువా, అక్కడికి వెళ్తే నాకు అక్కడ ఎవరు పెడతారు భోజనం అని ఏ ప్రశ్న వేయలేదండి. ఎందుకంటే ఏలియా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుణ్ణి ఆనుకున్నాడు. దేవుని మనసు ఏంటో ఏలియా గారికి బాగా తెలుసు. ఆయన ఏమైనా చేయగలడు, ఎవరితోనైనా నాకు భోజనాన్ని పంపించగల సమర్థత గల దేవుడని ఏలియా గారికి తెలుసు. అందుకే నమ్మిక ఉంచి ఆయన మాట చొప్పున వీళ్ళు అక్కడ కూర్చున్నారు. వస్తుంది భోజనం, నాకు తెలిసి ఆయన పంపిస్తాడని ఒక నమ్మికని, ఒక ఆధారం. ప్రభువును ఆధారం చేసుకున్న వ్యక్తి ఎప్పటికీ భయపడు. నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నా నువ్వు కృంగిపోతావు, భయపడతావు, కలవరపడతావు. ఆకులతో పంపిస్తున్నాడు ఉదయం సాయంత్రం. ఎంత అద్భుతం! కాకులు పెడతాయా, తింటాయా? కాకులు పీక్కు తింటాయి, పెట్టవు. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఏలియా గారికి అవి తినకుండా, అమ్మో ఇది ప్రభువు చెప్పాడు, ఈ ఆహారం మనం భుజించకూడదు, ఆయన చెప్పిన మాట ప్రకారం చేయాలని చెప్పి తీసుకెళ్ళి ప్రతిరోజు పెడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు, నాకు జాబ్ లేదండి, వాళ్ళకు ఉందండి, వాళ్ళకు ముందే వచ్చిందండి అని అందరినీ చూసి మాట్లాడుతూ ఉంటావు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను పోషించే దేవుడు. ఏలియాను ఆ కెరీతు వాగు దగ్గర ఎలా పోషించానో నువ్వు చదవలేదా? ఎటువంటి పరిస్థితులైనా నేను నిన్ను పోషిస్తాను, నేను పిల్లలను పోషిస్తాను, ఏ కీడు రాకుండా కాపాడే దేవుణ్ణని ఎప్పుడైతే నన్ను ఆధారం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో నిన్ను అద్భుతం చేసే దేవుడు, అప్పుడు నిన్ను గొప్ప చేసే దేవుడు, అప్పుడు నిన్ను గొప్ప మరి ఉద్యోగం, అందరికంటే మించిన ఉద్యోగం నేను నీకు ఇచ్చి నిన్ను గొప్ప చేసే దేవుడు. ఎప్పుడు ఆధారం ఒకదాని మీద ఆధారపడతారు, ఏదో చీప్ దాని మీద ఆధారపడతారు. కానీ నిన్ను సృష్టించి నిత్యం పోషిస్తూ, ఇంతవరకు కాపాడుతూ, ఇంతవరకు నీ కృప చూపుతూ, ప్రతి శ్రమలో ప్రతి శోధనను తప్పించే దేవుణ్ణి ఆధారం చేస్తూ ఈరోజు ఒకటే తీర్మానం, నా ఆధారం నీవే ప్రభువాను. నీ విషయంలో కూడా గొప్ప ఆలోచనతో, గొప్ప ఆశీర్వాదంతో, గొప్ప మేలులతో, గొప్ప ఆశ్చర్యకారములతో ప్రభు నిన్ను రోజు దర్శించబోతున్నాడు. ఆశ్చర్యకారం నీ విషయంలో జరిగించబోతున్నాడు. ఈ మాట పట్టుకొని మంచి తీర్మానం తీసుకో, నాకు నీవే ఆధారం ఒక మాట చెప్పు, అద్భుతం చేస్తాడు దేవుడి మాటలు నీ విషయంలో కృప చూపి నిన్ను దీవించి నడిపించును కాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు పోషించే దేవుడో నీవే, రక్షించే దేవుడో నీవే, విడిపించే దేవుడో నీవే. ఎవరైతే ప్రభువును ఆధారం చేసుకుంటారో వారి జీవితంలో అద్భుతం చేసే దేవుడని వాక్యం ద్వారా మాట్లాడుతుంది. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు నిన్ను ఆధారం చేసుకోవాలని, జాబును కాదు, ఏ వ్యక్తిని కాదు, ఏ ఒక్కనైనా ప్రభువా ఏ దాని మీద ఆధారపడ్డా ఏం జరగదు, నీ మీద ఆధారపడినట్లు కృపచ్చు. రోజంతటికి ఈ బిడ్డలందరినీ కాపాడమని, రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.
ఈ మాటలు నేను బలపరిస్తే, ఈ మాటలు మీకు నచ్చితే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. తప్పకుండా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్.